బయటికి వెళ్ళినా మీకు పెట్టేసి మిస్ కాల్ ఉంటే ఆయన ఫోన్ చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇది సేదురుబాయి, ఇది అమ్మవారి పీఠం. ఇది రాగి చెట్టు. ఇక్కడ భక్తులు అన్నమాట వీళ్ళంతా. ఇక్కడ అమ్మవారు పీఠం అన్నమాట. పోతే గంట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ శ్రీ విశ్వేశ్వర స్వామి, జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, పంచబ్రహ్మల. ఇక్కడ విశ్వకర్మ, పంచబ్రహ్మలు, అమ్మవారు గుడి. ఇక్కడ చూడండి అమ్మవారి గుడి, కంచి కామాక్షమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడ ఈ గుడి అన్నమాట. చూడండి ఈ గుడి. కానీ ఇక్కడ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే, అమ్మవారి కోరికల మేరకు అమ్మవారిని మనం ఏదైతే కోరుకుంటామో అది సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ ఉండేది శ్రీ శ్రీ కనకాచారి వారు పీఠాధిపతులు. వారు 6వ తరం పీఠాధిపతి అన్నమాట. అలాంటప్పుడు ఇట్లాంటి మహనీయులు, గొప్ప గొప్ప తపస్సు పన్నులు, ఇలాంటి వాళ్ళు అమ్మవారికి అనుగ్రహం పొంది వారు యోగ సమాధులయ్యారు. ఇక్కడ చూపిస్తాయి కూడా యోగ సమాధులయ్యారు మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు. ఇక్కడ ఏది మనమైతే కోరుకుంటామో ఈ కంచి కామాక్షమ్మ అమ్మవారి దగ్గర, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యము, మన సిరి సంపదలు, మన అష్టైశ్వర్యాలు, ప్రతి ఒక్క విషయం అన్నమాట. ఉద్యోగ ప్రాప్తి, జనాకర్షణ, అన్నీ ఆ తల్లి అనుగ్రహంతో మనం ఏదైతే మనసులో కోరుకుంటామో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అన్నమాట. ఈమె దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క మిత్రుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈమె అనుగ్రహం పొంది ఈమె కాడ అనుకున్న పనులు నెరవేరేటట్టు మన మనసులో కోరుకొని ఆమె గుడి చుట్టూ 3 చుట్లు ప్రదర్శనం చేసి ఆమె కాడికి వచ్చి ఆ స్వామివారి తరపున ఆయన అభిషేకంతో చేసిచ్చిన తీర్థం తీసుకొని ఆ తర్వాత మనము అమ్మవారికి మన కోరికలు ఏంటో చెప్పుకుంటే ఆ కోరికలు మీకు త్వరలోనే తీరి మీరు అనుకున్న పనులల్లో నెరవేరుతాయి. అలాంటి విషయం అన్నమాట. అందుకు కాబట్టి ఇక్కడ అమ్మవారు అనేది ప్రసిద్ధిగాంచిన, తరతరాలు యుగయుగాల నుంచి కూడా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. అలాగే ఈ గురుపీఠానికి, ఈ అమ్మవారి పీఠానికి అధిపతులైనటువంటి శ్రీ శ్రీ గురుపీఠాధిపతులు కనకాచార్యుల స్వాముల వారు, వారి అనుగ్రహ ఆశీస్సులతో మనం ముందుకెళ్ళి ఆ తల్లిని అనుగ్రహం చేసుకున్నట్లయితే మనం రసవాదులలో కానీ, యోగాలలో కానీ, లేకుంటే ఆయుర్వేదంలలో కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, ధనాకర్షణ కానీ ఏ ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా ఆకర్షించి అనుకున్న ఎమ్మటే కోరికలు సిద్ధించే దేవత ఈ కంచి కామాక్షమ్మదేవి. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి ఆ గురుస్వామి అనుగ్రహంతో మనం ముందుకు ఆ విధంగా అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరు చూడవచ్చు. చూడండి ఆ విధముగా అమ్మవారి అనుగ్రహం పొంది ప్రతి ఒక్క మిత్రుడు, ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్కరు వచ్చేసి
హైదరాబాదు జియాగూడ కంచికామాక్షమ్మ పీఠం అడ్రస్సు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేసి మీ కోరికలు అక్కడికి వచ్చి సిద్ధించుకోవచ్చు. మీరు కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుగల తల్లి ఆమె. అక్కడ గురుస్వాముల వారు శ్రీ శ్రీ కనకాచార్య స్వాముల వారు ఆయన అనుగ్రహాలతో, ఆయన ఇచ్చిన తీర్థ ప్రసాదాలతో మనం సేవించినట్లయితే అక్కడ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఏ విషయాల్లోనైనా సరే చూడండి, ఆయుర్వేదం కానీ, రసవాదం కానీ, పోతే ఉద్యోగ ప్రాప్తి కానీ, ధన ప్రాప్తి కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇవన్నీ ఏ ఉన్నా సరే అష్టైశ్వర్యాలతో ఈతట్లో ఆ తల్లి అనుగ్రహం మనకు ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తల్లిని సేకరించి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి అమ్మవారికి అనుగ్రహం తీసుకొని ముందుకెళ్ళేటట్లయితే ఆ తల్లి అనుగ్రహం మనకు కలుగుద్ది. కానీ ఒక విషయం, ఈ తల్లి నందికొండ పాపాగ్ని మఠం, ఈ నందికొండ పాపాగ్ని మఠము సాయిత్రి పీఠం అనే అక్కడ అమ్మవారు వెలిసింది. ఆ అమ్మవారి అనుగ్రహంతో తమరు భక్తులందరూ అక్కడికి వచ్చేసి అనుగ్రహాలు పొందుతూ ఉండగా, అందులో అక్కడ ఉన్న పీఠాధిపతులైనటువంటి పాపారాయ స్వామి అక్కడ పీఠాధిపతులు, తదనంతరము వారి మనవడు వారు పీఠాధిపతులు ఉండటంలో ఆ తల్లి అనుగ్రహంతో ఇక్కడ కంచికామాక్షమ్మ పీఠం ఏర్పాటు చేయడం జరిగినది. ఆ స్వాముల వారు, పాపారాయ స్వాముల వారు యోగ సమాధులు, యోగ నిద్ర ఉండి మన బ్రహ్మంగారు లాగా యోగ సమాధి ముక్తి ప్రసాదించి భక్తుల కోరికలన్నీ తీరుస్తూ ఆయన ఇక్కడ ఉండటం చేత ప్రతి ఒక్క సమస్యలతోటి వచ్చినా కూడా ఆ స్వామికి అనుగ్రహం, ఆయన దగ్గరికి వెళ్ళి పూలు పత్రి అన్నీ పెట్టేసి నమస్కారం చేసుకున్న ఎడల మన కోరికలు ప్రతి ఒక్కళ్ళు తీరుతాయి. మన కోరికలు ఏ ఉన్నా సరే ఆ స్వామికి మనం చెప్పుకున్నట్లయితే మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఆ విధంగా ఇక్కడ స్వాముల వారు అనుగ్రహాలతోటి మనము ఆయన తీర్థముతోటి మన పాపము పటాపంచలైపోద్ది అన్నమాట. అలాంటి మహిమగల్ల పీఠం అన్నమాట. అలాగనే స్వాముల వారి ఫొటోస్, వాళ్ళ పాపారాయ స్వామి వారి సజీవ సమాధి వారు మళ్ళీ చెప్తున్నాయనండి, హైదరాబాదు జియాగూడ కంచికామాక్షమ్మ పీఠం. మీరు ఎక్కడైనా ఎవరైనా సరే అడ్రస్ ప్రకారం వచ్చేసి ఆ తల్లిని అనుగ్రహం తీసుకొని మీ కోరికలు తీరుతాయి. అక్కడికి వెళ్ళి ఆ పాపారాయ స్వామి అనుగ్రహాలతో, కంచికామాక్షమ్మ దివ్య ఆశీస్సులతో, కనకాచారి ఆ తీర్థ ప్రసాదాలతో మన కోరికలు సిద్ధిస్తాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మన కోరికలన్నీ తీరిపోతాయి. సరేనా మిత్రులారా? అలాగే మీకు వారి యోగ సమాధులు అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తా, చూడండి. వస్తా. ఇది గర్భగుడి ఆలయము చూడండి. ఈ గర్భగుడి వారు నిర్మించబడినది, రాజులతో నిర్మించబడిన గర్భగుడి. ఇక్కడ ఇదంతా ఇలా పురాతనమైనటువంటి దేవస్థానము, అమ్మవారి పీఠం ఇదంతా. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి, ఆ మహనీయుడు పాపారాయ స్వాముల వారు, గురుస్వాముల వారు ఇక్కడ ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం. హోమశాల. ఇక్కడ వారి కుటుంబం, ఆ స్వాముల వారి కుటుంబాలు, ఇక్కడ వారి పూర్వీకుల సంస్థానం, వారి ఇల్లు, ఇదంతా వారి ఇల్లు అన్నమాట. ఇదంతా వారి ఇల్లు.
చూడండి ఇక్కడ ఎప్పుడో వందల సంవత్సరాలకి 350 సంవత్సరాల క్రితమైనటువంటి ఈ వృక్షము, మరి వృక్షం కింద ఆయన యోగ సమాధి. ఇదిగో యోగ సమాధి ఇక్కడ చూడండి. ఈ భక్తులకు యోగ సమాధి నేను నమస్కారం చేసుకుంటున్నా. చూడండి యోగ సమాధి, ఈ పాపారాయ స్వాముల వారి యోగ సమాధి ఇక్కడ. ఆ విధంగా జనాలు వచ్చి మొక్కుకొని ఎవరి కోరికలు వాళ్ళు సిద్ధించుకుంటారు అన్నమాట. అది విధానం అలా ఉంటుంది మిత్రులారా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి ఈ నడిబొడ్డున ఉండే దేవస్థానం కంచికామాక్షమ్మ, హైదరాబాదుకు నడిబొడ్డు అన్నమాట. ఈ నడిబొడ్డున కంచికామాక్షమ్మ పీఠం 350 సంవత్సరాల క్రితం నుంచి ప్రసిద్ధి చెంది అష్టైశ్వర్యాలతో ఆ తల్లి అనుగ్రహాలతో పొందిన వారు కోట్లకు పడిగెత్తినటువంటి జనాలు చాలామంది ఉన్నారు. కనుక మనందరం కూడా తెలిసినప్పుడు మనము ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహం మనం పొందినట్లయితే ప్రతి ఒక్కళ్ళము కూడా మనం చేసే విద్యలో ముందంచెలు వేసి ముందడుగు కూడా వేసి మనము కూడా ముందుకు పోగలుగుతాం. కాబట్టి ఆ మహానుభావుడు అనుగ్రహం మనకు కలగాలని ప్రతి ఒక్క మిత్రుడు అక్కడికి వెళ్ళి ఆ తల్లిని అనుగ్రహం చేసుకున్నట్లయితే మన పాపాలు పటాపంచలై మంచి మార్గానికి దారితీస్తారు అని నేను చెప్పడం జరుగుతుంది. అందుకని నేను వెళ్ళి అక్కడికి చూసి ఇదంతా ఆ స్వామివారిని పాదాభివందనాలు చేసుకొని నేను ఆ తల్లి అనుగ్రహం పొంది వచ్చినండి కాబట్టి మీకు చెప్తాను. ఓకేనా మిత్రమా? ఆ విధంగా వెళ్ళాలి. ఆ విధముగా వీరి కుమారులు వారి సమాధులు ఇక్కడ ఎన్ని వారి సమాధులు బాగా వారి గర్భం చూడండి. వారి ఇల్లు పాత ఇల్లు అలా ఉంది. అది విషయం. ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు ఈ హైదరాబాదు నడిబొడ్డుకు వచ్చి కంచికామాక్షమ్మ పీఠాన్ని దర్శించి మీ కోరికలు మీ అష్టైశ్వర్యములు పూర్తి చేసుకోవాలనుకున్న మనసులో కలిగి ఉన్నవారు ఉంటే మీరందరూ వచ్చేసి ఆ తల్లికి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓం శ్రీ పాపారాయ స్వామినే నమః.